రైట్ హ్యాండ్. ఒక్క నిమిషం మేడం. నమో నమ. శ్రీలత గారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. సార్ ఇక్కడ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పర్పుల్ కలర్ పెట్టుకున్నా సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇది కలర్ థెరపీ ఏమైనా క్లాస్ పెడితే చెప్పండి సార్, జాయిన్ అవుతాము. మళ్ళీ ఇది అయిపోయింది. డెఫినెట్ గా ముద్రాస్ అండ్ కలర్ థెరపీ ఉంటుందండి. ఎట్లా ఉంది రిజల్ట్? ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు? మధ్యాహ్నం ఇట్లా క్లాస్ అయితుంటే ఇది పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది సార్. మంచిగా యాక్టివ్ ఉన్నాం, చాలా బాగుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ సార్. రోజు పెట్టుకుంటాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. రోజు పెట్టండి. ఇంకెవరైనా ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చాయా? చూడండి, నిన్న క్లాస్తో చెప్పాను, మేడం ఫాలో అయ్యారు, మంచి రిజల్ట్ వచ్చింది. ఇంకెవరైనా చేశారా నిన్నటివి? చూడండి, మీకోసం కలర్స్ ఇక్కడే పెట్టాను. ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సుభాషిణి గారు. సార్ నేను బయట ఉన్నాను, అందుకని మాట్లాడుతున్నాను. నేను చెప్పండి. వెయిట్ లాస్ కి పెట్టమన్నారు కదా, రైట్ హ్యాండ్ ఛాలెంజ్, అది పెట్టాను సార్. అంటే 1 day కి ఏం తెలియదు, నిదానంగా అని చెప్పారు. తెలియదండి. వెయిట్ లాస్ కదా. అది నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను సార్. ఓకే, సూపర్ అండి. సార్ మనం రిజల్ట్ చెప్తానన్నాను కదా, వాళ్ళకి చాలా బాగుందండి సార్. ఎల్లో అండ్ యూరినేషన్, కిడ్నీ ప్లేస్ లో యూరినేషన్ కి వాళ్ళకి వస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటే వేసుకోమని చెప్పమని చెప్పారు కదా సార్. ఎల్లో అండ్ స్కై బ్లూ కిడ్నీ ప్లేస్ లో, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కఫా జాయింట్, వాత పిత్త కఫా జాయింట్. అవునండి, అవునండి. అది వేసాను సార్. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని చెప్పారు. అదే 1 or 2 days కి ఏం తెలియదు కదా సార్. అటు తర్వాత వేసుకుంటుండండి కంటిన్యూస్ గా అని చెప్పాను సార్. అంటే ఇది మంచి టిప్, నేను చెప్తాను. ఓకే, ఏం సార్? దీని గురించి చెప్పండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే సార్, ఓకే సార్, ఎందుకు కంటిన్యూగా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు చాలా బాగా చెప్తున్నారు. మాకు అర్థమైన భాషలో తెలుగులో చెప్పడం అనేది మా అదృష్టం. థ్యాంక్ యూ. ఇదంతా ఎవరిది అంటే వంశీ గారి క్రెడిట్. థ్యాంక్ యూ. మనకేంటంటే తెలుగులో క్లాసులు జరగాలి అనే ఒక సంకల్పం తీసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి అందరినీ వెతికి తీసుకొని వచ్చి మీకు క్లాసెస్ చెప్పిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. వంశీ గారికి కూడా థ్యాంక్ యూ సార్. నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను జాయిన్ అవ్వమని. మీరేంటి అంటే మా సైడ్ నుంచి మేము ప్రయత్నిస్తున్నాము, మీ Yes. సైడ్ నుంచి మీరు కూడా ఏంటంటే అందరికీ పంపండి. ఎందుకంటే తెలుగులో ఇన్ని సబ్జెక్టులు, ఇన్ని రకాల థెరపీలు చేయించే ఇన్స్టిట్యూట్లు నాకు తెలిసి ఎక్కడా కూడా లేవు. మీకు ఏంటంటే ఎన్ని క్లాస్ అయ్యాయి ఇప్పటికి? మీకు చాలా అయ్యాయి. లాస్ట్ 1.5 month నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక సెషన్ అయితే అవుతుంది. అన్ని సెషన్లు అటెండ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇప్పటి వరకు? మీరు ఏంటంటే యూట్యూబ్లో రికార్డింగ్స్ ఉంటాయి, అవి చూడండి. ఇంకా ఏంటి అంటే మనకు కనుక ఇక్కడ సార్ నిన్న 40 వచ్చారు, ఈరోజు జెండా వందనం అని చెప్పి మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఒక 150-200 కనుక స్ట్రెంత్ పెరిగితే కొన్ని ఎగ్జైటింగ్ క్లాసెస్ తోని వంశీ గారు రెడీగా ఉన్నారు మీకోసం. ఓకే, సో అదేంటంటే ఆ స్ట్రెంత్ని పెంచే బాధ్యత మీది, క్లాసులు పెట్టే బాధ్యత మాది. రెడీయా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, సరే, కుదిరితే వీడియోలు ఆన్ చేసుకోండి, మనం డిస్కస్ చేద్దాము, చాలా ఇంపార్టెంట్.
సరే, ఇప్పుడు ఏంటంటే మనకు ఒక 2 టెస్టిమోనియల్స్ వచ్చాయి. ఎప్పుడైనా సరే మీరు ఏది చేసినా, ఇప్పుడు ఏదో ఇబ్బంది ఉంది, 3 డేస్లో మనం ఒక రిజల్ట్ చూస్తాం. అంటే ఈ సీడ్ మనం ఇప్పుడు చేసే ఈ థెరపీస్లో నెక్స్ట్ ఏంటి అంటే మనకు సింగిల్ పాయింట్ ఉంది. మీరు సింగిల్ సీడ్ కానీ సింగిల్ పాయింట్ కానీ ఈ థెరపీస్ చేసినప్పుడు 72 అవర్స్ లోపల, అంటే ఎవ్రీ డే కూడా మనకు ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది రిజల్ట్. కానీ ఎప్పుడైతే అదొక ఆర్గాన్ లెవెల్లో మనం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెంట్ యూరినేషన్ ఉంది. అది దేనికి సంబంధించింది? ఒక ఆర్గాన్, కిడ్నీకి సంబంధించింది, అవునా? సో అక్కడ ఏమైంది అంటే దాని ఫంక్షనాలిటీ తగ్గిపోయి వాటర్ మెటబాలిజం జరగట్లేదు. కాబట్టి ఏమవుతుంది, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంది. చాలా మంది నైట్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వాష్రూమ్ కోసం లేస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆ ఆర్గాన్కి ఎనర్జీ ఇస్తున్నాం, అవునా? ఇప్పుడు ఆర్గాన్కి ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో అయితే మనకు రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది. మనకు ఆల్రెడీ అది కొద్ది వారాలు, నెలలో, సంవత్సరాలు అయి ఉంటుంది ఆ ప్రాబ్లం వచ్చి. అప్పుడు దానివల్ల ఈ టీఎం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. టీసీఎం కానీ టీఎం కానీ. ఓకే, అయితే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక టీంలో 4 ఉన్నారు. ఒకళ్ళు పని సరిగ్గా చేయట్లేదు, దాని ఇంపాక్ట్ మిగతా టీం మెంబర్స్ మీద ఉంటుందా ఉండదా? వాళ్ళ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళకు స్ట్రెస్ పెరుగుతుంది కదా. సో అలానే ఎప్పుడైతే ఒక ఆర్గన్ ఎఫిషియన్సీ తగ్గుతుందో ఆటోమేటిక్గా లోడ్ ఇంకో ఆర్గన్ మీద పడుతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే కిడ్నీ కోల్డ్నెస్ అంటారు. దీని ఇంపాక్ట్ ఎక్కడికి వెళ్తుంది, లేదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అయితేనా మన స్ప్లీన్ డ్యాంప్ అవడం వల్ల వస్తుంది, అవునా? ఆ డాంప్నెస్ అంతా కిడ్నీకి వచ్చేసి అయి ఉండొచ్చు. ఇది కిడ్నీ కోల్డ్ అవడం వల్ల నెక్స్ట్ లివర్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలి అంటే మిగతా ఆర్గన్స్ లో కూడా మనం ఎనర్జీ పెంచాలి. దానికి కొన్ని వారాలు కానీ నెలలు కానీ పడుతుంది. ఇప్పుడు ఈ రోజు మీరు ఏదో కలర్ వేసేసుకొని ఏదో పాయింట్ చేసి ఒక ప్రాణాయామ చేసి ఇది చేస్తే మీకు టెంపరీగా అక్కడ ఎనర్జీ పెరిగి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. ఇదే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏంటిది, ఇప్పుడు మేము ఏదో కలరో సీడో వేస్తాం, వీళ్ళకు ఆ రోజు ఇబ్బంది ఉండదు, 2 రోజులు ఇబ్బంది ఉండదు. తర్వాత ఏం చేస్తారు, మంచిగా ఇబ్బంది లేదు కదా అని మంచిగా ఈవినింగ్ బయటికి వెళ్తారు, వెదర్ చాలా బాగుంటుంది. సరే, వెళ్తూ వెళ్తూ కొద్దిగా బాడీలో కొంచెం ఈ పొటాషియం తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ఏదో కొబ్బరి బొండం కనిపిస్తుంది. ఏం చేస్తారు, వెళ్ళి ఒక కొబ్బరి బొండం తాగుతారు. ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఆ రోజు రాత్రి ఇంతకుముందు 2 సార్లు ఉండేది, ఆ రోజు రాత్రి 3 సార్లు వెళ్తారు. లాస్ట్ ఫ్యూ డేస్ గా ప్రాబ్లం లేదు. ఇది ఎప్పటి వరకు అంటే మనం ఈ జాగ్రత్తలు ఆ ఆర్గాన్ అనేది కంప్లీట్ గా నార్మల్ స్టేజ్కి వచ్చే వరకు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి యోగాకి వస్తారండి, నడుము నొప్పనో ఏదో ప్రాబ్లం చెప్పి వస్తారు. నడుము నొప్పి అంటారు, ఏదో నేను ఒక వారం 10 రోజులు చెప్తాను, సరే కొద్దిగా బెటర్ అయింది అంటారు. తర్వాత కూడా ఒక 4-5 రోజులు చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, నొప్పి లేదు, నొప్పి తగ్గింది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఏవైతే చేయొద్దో అవన్నీ చేస్తారు. ఏంటిది, ముందుకు వంగడం, బరువులు లేపడం, కంప్యూటర్ ముందర కూర్చోవడం, మన అసలైంది ఉంది కదా ఆయుధం, ఆ? తెలుసు కదా, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. మళ్ళీ ఏమవుతుంది, ఇంతకు ముందు 2 గంటలే కూర్చునే వాళ్ళు, ఎందుకు, నొప్పి ఉండేది కాబట్టి జాగ్రత్తగా కూర్చునే వాళ్ళు. ఇప్పుడు ఏం చేసేవాళ్ళు, నొప్పి లేదు కాబట్టి ఇంకో 4 గంటలు ఎక్కువ కూర్చుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఒక 15 రోజులు నాకు కనిపించరు. తర్వాత ఎప్పుడో ఫోన్ చేసి సార్ అసలు నేను లేవలేకపోతున్నా, కదలలేకపోతున్నా, నడుము నొప్పి పెరిగింది అంటారు.
అవునా కాదా? సో అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక దానికి రిజల్ట్ బెస్ట్గా ఉండాలి అంటే దాన్ని ప్రాపర్గా చేయాలి. దానికి టైం పడుతుంది. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోకుండా మీరు ఏ థెరపీ చేసినా కానీ రిజల్ట్ ఉండదు. ఎవరైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటారో వాళ్ళకి ఏంటిది అంటే ఆ, ఒక కలర్ వేసిన లైట్గా ఇట్లా టచ్ చేసినా కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. లేదు ఒక ముద్ర వేసుకున్న రిజల్ట్ వచ్చింది, ఒక కలర్ వేసుకున్న రిజల్ట్ వచ్చింది. అవునా? సో అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోండి. మనకి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది చెప్పాలి, మీరు చెప్పాలి. మీకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి. ఆరోగ్యం. ఆరోగ్యం. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వర్క్ వర్క్ అని స్ట్రెస్ తీసుకుంటారండి డే అండ్ నైట్. హెల్తీగా ఉంటేనే కదా మనం వర్క్ చేసేది. హెల్తీగా ఉంటేనే కదా మనం ఏ పని అయినా చేసేది. ఆ? ఏం చేస్తారు, 2 రోజులు పని చేస్తారు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటారు. కోవిడ్ బాగా అనుభవాలు నేర్పింది మనం. సో దాన్ని మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం ఈరోజు? మీరే చెప్పండి. సో ఇండిపెండెన్స్ డే మనకు ఫ్రీడమ్ కాబట్టి ఆ ఫ్రీడమ్ మీకే ఇస్తున్నా, మీరే చెప్పండి. ఏ కలర్ తీయాలని నేను వెయిట్ చేస్తున్నాను మీరు చెప్తే. షోల్డర్ పెయిన్ గురించి చెప్పండి. ఓకే. సార్ అడిగారు, సార్ని చూస్తాను చాలా సిన్సియర్గా ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే ఏమో. నీ పెయిన్ కూడా. మేడం సగం గ్రాస్ప్ చేస్తారు, సార్ సగం గ్రాస్ప్ చేస్తారు, క్లాస్ అయిపోయినాక ఇద్దరు డిస్కస్ చేస్తారు. అంతేనా మేడం? ఎస్ సార్. సూపర్ అండి. మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అదే సార్ మీ దగ్గర మేము అందుకోసం ఇంకేం ఫర్దర్ గా క్లాసులు పెడితే మేము జాయిన్ అవుతాము. చాలా ఇంట్రెస్ట్ సార్ మాకు. డెఫినెట్ గా అండి, డెఫినెట్. హైదరాబాద్ లో ఉంటారా? ఎక్కడండి? లేదు సార్, భువనగిరి తెలంగాణలో యాదాద్రి భువనగిరి. ఐడియా ఉందా? ఉందండి, మా దగ్గర తెలంగాణ. ఎక్కడ సార్ మీరు ఎక్కడ? హైదరాబాద్ అండి, నేను ఉండేది ఉప్పల్. ఉప్పల్. ఉప్పలే. ఓ చాలా దగ్గరే సార్, చాలా 30 దగ్గరే. కిలోమీటర్స్. అదే అదే. వచ్చినప్పుడు రండి, మల్కాజ్గిరిలో ఉంది మనకు, తార్నాకలో ఉంది, ఉప్పల్లో ఉంది. మీరు ఎప్పుడన్నా కాల్ చేసి రండి. ఎవరన్నా ఆఫ్లైన్ లో వచ్చి కలుద్దాం అనుకుంటే ఆ, ఎందుకంటే మీరు ఒక్క రోజు ముందు చేస్తే ఎవరో ఒకరు అవైలబుల్ ఉంటాము. మీకు ట్రీట్మెంట్స్ అయినా ఏదైనా సరే మల్కాజ్గిరి దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికి రండి, తార్నాక దగ్గర ఉంటే అక్కడికి రండి, ఉప్పల్ దగ్గర అనిపిస్తే అక్కడికి రండి. ఓకే. షూర్ సార్, తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్ గా. సార్ షోల్డర్ పెయిన్ ఉందా, స్టిఫ్నెస్ కూడా ఉందా? ఓన్లీ పెయిన్ సార్. ఓకే. ఇది ఇబ్బంది ఏం లేదు కదా? పైకి లేపడం ఇదంతా నార్మలే ఉంది కానీ ఆ. ఇట్లా తిరిగి వచ్చినట్టుగా ఉంటుందండి. షోల్డర్ బ్లేడ్ లో. అది నేను ఒకసారి మీరు వచ్చినప్పుడు చూస్తాను. ఇప్పుడైతే కలర్ థెరపీ చెప్తాను నేను. ఆ, అంటే ఇన్ని సంవత్సరాల రెస్పాన్సిబిలిటీస్ మోసి మోసి షోల్డర్స్ బరువెక్కినట్టున్నాయి. ఓకే. Yes, sir. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, ఏ షోల్డర్ సార్? లెఫ్ట్ సార్. లెఫ్ట్. ఓన్లీ లెఫ్ట్. ఓన్లీ లెఫ్ట్. ఓకే. అప్పుడు ఏం చేయండి అంటే, ఇక్కడ ఈ స్కై బ్లూ, ఓన్లీ పెయిన్ అన్నారు కాబట్టి ఇక్కడ స్కై బ్లూ పెట్టుకోండి సర్కిల్. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. దీంట్లో మనకు 2-3 సిస్టమ్స్ ఉంటాయి. ఓకే. ఒక సిస్టంలో ఏంటిది అంటే ఇవి 2 మీ చేతులు. అవును సార్. ఓకే. మీరు ఎడమ చేయన్నారు కాబట్టి ఈ ఫింగర్ చెప్పాను నేను. దీని చుట్టూ ఒక సర్కిల్ వేసేసుకోండి. ఏ సర్కిల్? స్కై బ్లూ. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు మొత్తం థియరీ చెప్తే ఏమవుతుంది అంటే మనకు మిగతా వాటికి టైం దొరకదు. అంటే ఈ కలరే ఇక్కడ ఎందుకు వెయ్యాలి అనేది మనకున్న టైంలో మాక్సిమం మీకు బెనిఫిట్ అవ్వాలి అని చెప్పేసి నేను క్రిస్ప్గా చెప్తున్నాను మీకు. ఓకే. స్కై బ్లూ కలర్ ఇక్కడ వేసేసుకోండి.
ఇది Yes. షోల్డర్ జాయింట్ లెఫ్ట్ హ్యాండ్ కి ఇండెక్స్ ఫింగర్ లో వేసుకోండి. ఓకే. అంటే వన్ సైడ్ ఏమైనా పడుకుంటున్నారు సార్ షోల్డర్ మీద? అట్లా ఏం లేదు సార్, లెఫ్ట్ పడుకుంటాను, రైట్ పడుకుంటాను. అవునా? టూ వీలర్ ఏమైనా నడుపుతారా? టూ వీలర్ నడుపుతాను కానీ లాంగ్ డిస్టెన్స్ ఏం లేదు సార్, 3-4 కిలోమీటర్స్, లోకల్లోనే. మాక్సిమం 5 కిలోమీటర్స్. యాక్టివానా నార్మల్ బైకా? నార్మల్ బైక్ ఉంది, స్కూటీ ఉంది, రెండు ఉన్నాయి సార్. ఇదొకసారి అదొకసారి. ఓకే, డన్. అంటే టీచింగ్ ఫీల్డ్ లో 35 years వర్క్ చేస్తాం సార్. టీచర్ కాబట్టి హై స్కూల్ హెడ్ మాస్టర్ అట్లా. దేంట్లో సార్? ఏ సబ్జెక్ట్ నేర్పించారు? హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్. ఓహో, సూపర్ సార్. ఎక్కడ? ఇక్కడ భువనగిరి టౌన్ లో. ఓకే, గవర్నమెంట్. గవర్నమెంట్ హై స్కూల్. సూపర్ సార్. భువనగిరి ఏ స్కూల్ సార్? గవర్నమెంట్ హై స్కూల్, బీచ్ మహల్లా. భువనగిరిలో ఆ, సార్, ఇది రోడ్డు మీదకి ఉంటుంది కదా హై స్కూల్, ఏంటది? బస్ స్టాండ్ దగ్గర ఉండేది గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్. బాయ్స్ కాదు, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే బాగా హైదరాబాద్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో. రైట్ సైడ్ లో అంటే మెయిన్ రోడ్ మీదకే కొద్దిగా లోపలికి ఉంటుంది. అవును సార్, బాగా అయితే బాగాయత్ గవర్నమెంట్ హై స్కూల్ బాగాయత్. ఆ, దాంట్లో చెప్పాను సార్ నేను ఎప్పుడు, బిఫోర్ కోవిడ్ ఈ ఎస్పిసి వాళ్ళది ప్రోగ్రామ్ లో నేను చెప్పాను క్లాసెస్. బీబీ నగర్, భువనగిరి, ఆలేర్, ఆ, యాదగిరి గుట్ట దాటినాక ఇంకా లోపలికి ఒకటి ఉంటుంది. ఏంటది? ఒక ఊరు. మాసాయిపేట్, మల్లాపూర్. అటు సైడ్ ఒక స్కూల్లో 4 స్కూళ్ళు చెప్పాను నేను సెషన్స్. ఇదే యోగా గురించా, దేని గురించి చెప్పారు? అది గర్ల్స్ కి మేము ఇది నేర్పించాం, సెల్ఫ్ డిఫెన్స్ అండ్ యోగా. యోగా నేను చెప్పాను, మిగతా వాళ్ళు చెప్పారు. ఓకే, అట్లా వచ్చాను అక్కడికి. నైస్ సార్. సో మీరు ఏం చేస్తారు అంటే, ఎవరైతే ఇంకెవరు ఉన్నారా టీచింగ్ ఫీల్డ్లో? టీచర్స్ ఎవరండి? మీకు తెలియకుండా మీరు ఒక గొప్ప పని చేస్తున్నారు. ఏంటో తెలుసా? సార్, యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ జనరేషన్స్. ఎందుకంటే మీరు తలుచుకుంటే ఒక నేషన్ని మేక్ చేయగలరు, ఆ జనరేషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి. అది ఒక టీచర్కి మాత్రమే సాధ్యం. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని చేస్తారో లేదో తెలియదు, ఒక ఇంజనీర్ ఇంకో ఇంజనీర్ తయారు చేస్తాడో లేదో తెలియదు, కానీ ఒక టీచర్ మాత్రం ఎవరినైనా తయారు చేయగలరు. అందుకే మన దాంట్లో ఏంటిది అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత వచ్చేది ఆచార్య దేవోభవ. అందుకే ఎవరైతే వీరి ముగ్గురు దగ్గర బెండ్ అవుతారో, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎవరైతే ఈ ముగ్గురు దగ్గర బెండ్ అవుతారో, మదర్, ఫాదర్ అండ్ గురు, వాళ్ళు ప్రపంచాన్ని బెండ్ చేయగలరు. ఓకే, అందుకే ఆ కాలంలో అట్లా ఉండే వాళ్ళు కాబట్టి అంత యోధులయ్యారు. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉండాలి మనం. ఓకే, సో ఇది షోల్డర్ పెయిన్. ఈ కలర్ వేసుకోండి, లేదా దీంతో పాటు బ్లాక్ కూడా వేసుకోవచ్చు. అక్కడ ఏదన్నా ఉన్నా దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి బ్లాక్ కూడా వేసుకోండి. ఓకే, రెండు కలిపి వేసుకోండి. ఓకే. ఇది నాకు ఒక 3 days to 4 days తర్వాత అప్డేట్ ఇవ్వండి ఎట్లా ఉంది. ఓకే. షూర్ సార్. ఓకే, దాన్ని బట్టి నేను మీకు చెప్తాను మన కలర్స్ చేంజ్ చేయాలా, ఇదే వాడాలా అని. ఓకే, ఎప్పుడైనా సరే పెయిన్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇది అందరూ వేసుకోండి, అందరూ స్కై బ్లూ తీసుకోండి. ఉం? ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు ఒక్క దగ్గర పెయిన్ ఉంటే ఆ ఒక్క దగ్గర వేసుకోండి. కానీ ఏం చేస్తాం, చాలా మందికి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాయి. కొంతమందికి మెడ నొప్పి ఉంటుంది, నడుము నొప్పి ఉంటుంది, ముఖాల నొప్పి ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది.
గ్యాస్ట్రిక్ వల్ల, లేకుంటే హీల్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు ఇన్ని ప్లేస్లో వేసుకోవడం ఎట్లా? హోలీ కూడా దగ్గరలో లేదు, అంతే కదా? నాకు తెలిసి ఈసారి హోలీ బాగా చేసుకుంటారు మీరు. కలర్లు కూడా తీసుకునేటప్పుడు కూడా ఓకే, వీళ్ళకి ఇది ఉంది సో ఈ కలర్ పూద్దాం, ఆ? వీళ్ళకి మొఖాల నొప్పి ఉంది, ఆ? సో మొఖాల దగ్గర ఈ కలర్ పూద్దాం, స్కై బ్లూ పూద్దాము. మజిల్ స్టిఫ్నెస్ ఉంది, ఏం చేద్దాము, పర్పుల్ కలర్ తీసుకుంటారు, అవునా? చూద్దాం. ఏం చేయండి అంటే ఈ స్కై బ్లూ కలర్ స్కెచ్ తీసుకొని మీ అరచేతిలో 2 అనే అక్షరం రాసుకోండి. ఓకే, లేదండి 2 నెంబర్ స్కై బ్లూ, అది స్కై బ్లూ అండి. స్కై బ్లూ కలర్ తోని 2 నెంబర్. ఏంటి అంటే మీకు మల్టిపుల్ ప్లేసెస్ లో ఎవరికైతే పెయిన్స్ ఉంటాయో ఆ, వాళ్ళు ఏం చేయండి అంటే స్కై బ్లూ తోని ఇక్కడ 2 కలర్ రాసుకోండి. లేదు అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, నేల్ కింద ఇక్కడ ఒక స్కై బ్లూ డాట్ పెట్టుకోండి. ఈ నేల్ కింద స్కై బ్లూ డాట్ పెట్టేసుకోండి. ఓకే, సార్ ఇండెక్స్ ఫింగర్ లిటిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ అండి. ఇండెక్స్ అని చెప్పాను, లిటిల్ ఫింగర్ అండి. డాట్ కనిపిస్తుందా? లైట్ గా పెట్టాను, ఈ డాట్ పెట్టేసుకోండి. ఇన్ని కలర్లు పెడుతున్నాను కదా, మళ్ళీ కరెక్ట్ గా వాష్ చేసుకోకుండా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, మీరు 2 షోల్డర్స్ కి ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోవచ్చు లేదా రైట్ హ్యాండ్ లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మనం లెఫ్ట్ ఎందుకు ఎక్కువ వాడతాము అంటే నేను అంటే సార్ దగ్గర నేర్చుకుని ఎందుకు వాడతాము అంటే, ఒకవేళ మనం ఏం చేస్తామంటే రైట్ హ్యాండ్ తో ఫుడ్ తింటాము. సో కలర్ సరిగ్గా పోకుంటే ఇవి కెమికల్స్ కదా, ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఏం చేస్తామంటే ఎక్కువ వరకు లెఫ్ట్ హ్యాండ్లే యూజ్ చేస్తాం. లేదు దీంట్లో లేదు రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి అన్నప్పుడు మాత్రమే రైట్ యూజ్ చేస్తాం. కానీ తినే ముందు నీట్గా వాష్ చేస్తాం. ఓకే, ఇది మాత్రం ఓకే. చూసారు కదా, ఇక్కడ ఒక 2వ నెంబర్ వేయండి. చూడండి, మీకు కలర్ థెరపీ అని చెప్పి న్యూమరాలజీ కూడా చెప్తున్నాను. ఇక్కడ డాట్, సరే సరే కలర్ చెప్పారు, కలర్ న్యూమరాలజీ చెప్పారు, అట్లనే అక్యుప్రెషర్ పాయింట్ కూడా చెప్పేసాక అయిపోతుంది. అంతేనా? ఎంతమందికి కావాలి? డెమోక్రసీ అండి. సార్ లెఫ్ట్ హ్యాండ్ కి కదా సార్, ఏంటండి? లెఫ్ట్ హ్యాండ్ కి కదా, 2 లెఫ్ట్ హ్యాండ్ లో రైట్ కూడా పెట్టొచ్చండి, కానీ లెఫ్ట్ హ్యాండ్ మనం తినం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లో ఒకవేళ పెట్టినా కూడా ఇబ్బంది ఉండదు. మీరు రైట్ లో ఓకే సార్. పెడతారు, తినేటప్పుడు ఇబ్బంది, అది కరెక్ట్ గా పోకుండా, అందుకని లెఫ్ట్ లో పెట్టండి. ఓకే, సరే ఎట్లయినా మనకు సింగిల్ పాయింట్ అక్యుప్రెషర్ ఉంది, అవునా? నెక్స్ట్ మంత్. సరే మరి అక్యుప్రెషర్ ఎంతమందికి కావాలి? ముందే మీకు బోనస్ టిప్స్ ఇచ్చేస్తా. థమ్స్అప్ మిగతా వాళ్ళు వీడియో ఆన్ చేసుకునే వాళ్ళు ఒక థమ్స్అప్ ఎస్. ఓకే, సరే ఇప్పుడు లేదండి, ఒక హ్యాండ్ సరిపోతుందండి. ఓకే, మనకు ఒక హ్యాండ్లో సరిపోతుంది. ఏదైనా సరే హితం మితం. సో ఇప్పుడు మీ దగ్గర జిమ్మీ ఉంటే జిమ్మీ యూజ్ చేయండి. ఇది జిమ్మీ అంటారు. వుడెన్ కానీ ఏది ఉన్నా సరే జిమ్మీ ఉంటే యూజ్ చేయండి, లేదా మీ హ్యాండ్తో అయినా ప్రెస్ చేసుకోండి. ఇది మీ లిటిల్ ఫింగర్, అవునా? షోల్డర్ పెయిన్కే చెప్తున్నాను నేను. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇక్కడ ఇది కనిపిస్తుందా లైన్? ఈ లైన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇటు సైడ్కి ఇట్లా పెట్టేసి దీన్ని ప్రెస్ చేయండి, ఈ లైన్ మీద.
ఈ ఫోల్డెడ్ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. SI3. ఆ? ఓకే ఒకసారి సార్. ప్రెస్ చేయండి, దాన్ని ప్రెస్ చేసి చూసుకోండి. కొంచెం పెయిన్ ఉంది సార్ కొద్దిగా. చేయండి చేయండి. ఏంటంటే మీకు పాయింట్ అది చేయడానికి ఇది చెప్పాను. కుదిరితే మీరు హ్యాండ్తోనే ప్రెస్ చేసుకోండి. ఎప్పుడైనా హ్యాండ్తో చేయడం బెటర్. లేదు మీకు అవ్వట్లేదు అంటే చూడండి, ఇక్కడ ప్రాపర్గా ప్రెస్ చేసుకొని చూడండి, సైడ్ నుంచి చేయాలి. ఒక 15-20 టైమ్స్ చేసుకొని మీ మూమెంట్స్ చూడండి ఎట్లా ఉంటుందో. చూద్దాం. టూ హ్యాండ్స్ చేసుకోండి. 20 టైమ్స్ 2 హ్యాండ్స్ చేసుకోండి. చూసుకొని ఒకసారి ఎక్కడన్నా ఏమన్నా చేసుకోండి. పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇమీడియట్గా తెలుస్తుందండి. మీకు ఏంటంటే అక్కడ ఒక ఎనర్జీ పాస్ అయినట్టు, లేకుంటే మూమెంట్స్ ఫ్రీ అయినట్టు ఏదో ఒకటి తెలుస్తుంది. లేదు అంటే మీరు పక్కకు అటో ఇటో ఒత్తినట్టు. ఇక్కడ ఈ పాయింట్ రేపు కూడా మనకు సెషన్ ఉంది. మీరందరూ కనుక 8-10 వరకు జాయిన్ అవ్వగలిగితే మనకు ఇంకొక 5 minutes ఎక్కువ దొరుకుతుంది. సో మీరు ఏం చేయండి అంటే 8-10 వరకు జాయిన్ అవ్వడానికి చూడండి. సో మనం షార్ప్ 8:15కి స్టార్ట్ చేయొచ్చు క్లాస్. ఎందుకంటే 9 తర్వాత ఎక్కువసేపు ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే డిన్నర్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు, అప్పటికే లేట్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా మీరే 5 minutes ముందు జాయిన్ అవ్వండి. బోత్ హ్యాండ్స్ చేసుకొని చూడండి. చూసారా? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉందా ఎవరికైనా ఇప్పుడు ఎట్ ప్రెసెంట్? నెక్ పెయిన్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ నాకు. మధ్యాహ్నం నుంచి నొప్పి లేస్తుంది. చూస్తున్నారు కదా క్లాస్ వెనుక క్లాస్ వేరు. అది అదే అదే. సరే. సో ఇది సీక్రెట్. మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను అక్యుప్రెషర్లో. ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఈ బ్లాక్ కలర్ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక పెన్ను పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేసేసి దీన్ని మొత్తం పై నుంచి కిందికి ఒక 1 minute రోల్ చేసుకోండి. బ్లాక్ కలర్. చూడండి ఇక్కడ 1 minute రోల్ చేసేసుకోండి అందరూ. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అందరూ. కొంచెం ఏంటంటే కొద్దిగా లైట్గా మీరు భరించే పెయిన్ వరకు చేయొచ్చండి. మరి ఎక్కువగా ఉండవద్దు, కానీ లైట్గా చేయండి. కానీ కొద్దిగా ప్రెజర్ పెట్టి చేయండి లైట్గా. ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు. ఒక 1 minute టైం చూసుకొని చేయండి. లైన్ గీయొద్దండి. మీకు అర్థం కావాలని, ఇది కలర్ థెరపీ కాదు, అక్యుప్రెషర్. మీకు అర్థం కావడానికి నేను లైన్ చెప్పాను. జస్ట్ పెన్తో రోల్ చేసుకోండి సరిపోతుంది. ఇది షోల్డర్ పెయిన్ కా సార్? నెక్ పెయిన్. చేయండి మేడం, ఒకసారి చేశాక చెప్పండి మీరే ఎక్కడ తేడా తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అయి చెప్పండి మాకు.
కరెక్ట్ 1 మినిట్ టైం చూసుకోండి. వన్ మినిట్ అయిపోయింది అంటే అప్పుడు ఏం చేయండి అంటే ఇటు పక్క చేయండి. ఇది కూడా మీ చేయ కదా, దీంట్లో పక్షపాతం చూపించద్దు, మనం సామాజిక న్యాయం చేద్దాం. ఓకే. ఇదేంటంటే మెల్లిగా హ్యాండ్ని రెస్ట్ పొజిషన్లో పెట్టి చేయండి, ఇంకా బెటర్గా ఉంటుంది. మీకు అర్థం కావాలని ఇట్లా చూపిస్తున్నాను, మీరు మెల్లిగా మీ థైలో పెట్టుకొని ల్యాప్లో చేయండి. వన్ మినిట్ చేయండి. అయిపోయిన వాళ్ళు ఒకసారి చూసుకోండి. సార్ ధనలక్ష్మి, మేడం. ఇందాక మీరు ఇక్కడ ప్రెస్ చేయమన్నారు కదా సార్, అవును. అది చేస్తున్నప్పుడు నాకు లెఫ్ట్ సైడ్ బ్యాక్ బాగా పెయిన్ వచ్చింది. ఆ, ఇప్పుడు పెన్ తో మసాజ్ చేస్తే అది తగ్గిపోయింది. సూపర్ మేడం. ఎంత టైం పట్టింది తగ్గడానికి? 1 మినిట్ కూడా పట్టలేదు. చూసారు కదా అక్యుప్రెషర్ ఎట్లా పనిచేస్తుందో. బాగుంది. ఉన్నాయండి, ఇటువంటి సీక్రెట్స్ చాలా ఉన్నాయి. సార్ ఒక చిన్న డౌట్ అండి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఎవరండి? భాగ్య. భాగ్య గారు, చెప్పండి మేడం. సార్ ఇది కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చున్నాక చూసాక నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు ఇలా అడ్డంగా బరువుగా అనిపిస్తుంది. అక్కడ పెయిన్ కూడా అని కాదు, చాలా బరువుగా అనిపిస్తుంది. అక్కడ ఏమన్నా మసాజ్ చేసుకుంటే అప్పుడు రిలీఫ్ వస్తుంది అనమాట. దానికి మీరు ఏం చేయాలి అంటే వెనకాల సపోర్ట్ తీసుకొని మీరు కూర్చోవాలి. ఓకే సార్. ఆ సపోర్ట్ బ్యాక్ వరకు బ్యాక్ ఒక 2 days అట్లా సపోర్ట్ తీసుకొని కూర్చోండి, నాకు అప్డేట్ చేయండి, దాని తర్వాత నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ కూడా చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ రాజేష్ గారు ఎక్కడున్నారు? సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది? రాజేష్ గారు, ఏసీకే రాజేష్ గారు. సార్ రిలీఫ్ ఉంది సార్, నెక్ పెయిన్ కొంచెం బాగా రిలీఫ్ వచ్చి అనిపించింది. సూపర్. బ్యాక్ పెయిన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎంత పర్సెంట్ సార్? నియర్లీ 70% రిలీఫ్ ఉంది సార్ బ్యాక్ పెయిన్ అయితే. నెక్ అయితే కొంచెం బాగా రిలీఫ్ వచ్చింది, 99% ఎంతసేపు చేశారు సార్? అటు ఇటు 45 seconds 1 minute వరకు చేశాను సార్. సో 1 minute లో ఎంత రిలీఫ్ వచ్చింది చూసారు కదా. ఇదేం చేయండి అంటే మీరు ఎవ్రీడే చేసేసుకోండి, 1 week లో తెలుస్తుంది. ఇంకెవరన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా రిజల్ట్? కొంచెం పెయిన్ తగ్గింది సార్, కొద్దిగా ఎంత పర్సెంట్ తగ్గిందండి? 50% తగ్గింది సార్, కొంచెం ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయిందా? 50% పెయిన్ తగ్గడానికి ఎంతసేపు చేశారు మీరు? ఇటు 1 minute, ఇటు 1 minute, 2 minutes పైన చేశాను. చూశారు కదా ఎంత క్విక్ గా ఉన్నాయా రిజల్ట్స్. సో మీరు చేయవలసింది ఏంటి? సిన్సియర్ స్టూడెంట్స్ గా మీరు చేయవలసింది చెప్పినట్టు ప్రాక్టీస్ చేయడమే. ఓకే.
ఇంకెవరైనా ఉన్నారా? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని ఉన్నారు ఎవరు? ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇది చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. వనిత గారు మీరు? యా సార్, రిలీఫ్ ఉంది సార్. ఎక్కడ ఉంది మేడం? నెక్ కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది, నాకు ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలైసిస్ ఉంది, కొంచెం రిలీఫ్ ఉంది. అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఎక్కడ పనిచేస్తుందో? నెక్. సో దీన్ని ఏమంటారు అంటే ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ అంటారు. ఓకే ఓకే. ఏం చేయండి అంటే అందరు గురుదక్షిణ సమర్పించుకోండి. ఏం సమర్పించుకుంటారు చెప్పండి? ఈ క్లాసులు జరుగుతున్నాయండి, ఒక్కొక్కరిలో 10 మందికి చెప్పడం కాకుండా వాళ్ళని తీసుకుందండి. మీ ఫ్రెండ్స్ అయితే, ఫ్యామిలీ మెంబర్స్ అయితే కంపల్సరీ తీసుకుని మీ శత్రువులు అనుకోండి, వాళ్ళు రాకున్నా వాళ్ళని తీసుకుని రండి. ఎందుకు ఏమవుతారు, వాళ్ళకి మంచి జరిగింది అనుకోండి, మీ పేరు లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు. అవునా? సో ఈ పాయింట్ ఎంతమందికి నచ్చింది? ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి అక్యూప్రెషర్లో. ఎందుకంటే ఇంత క్విక్ రిజల్ట్స్ రావు దేంట్లో కూడా. ఇదేంటంటే సింగిల్ పాయింట్ అక్యూప్రెషర్ ఒక ఎఫెక్ట్. అది మీరు ఇదేం చేయండి అంటే సివియర్గా ఉన్న వాళ్ళు ఒక 3 days రెగ్యులర్గా చేసుకోండి. నార్మల్గా ఉన్న వాళ్ళు ఆల్టర్నేట్ డే చేసుకోండి. చేసుకోవడం ద్వారా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సార్ డీజనరేషన్ ఉంటే ఇలా చేయొచ్చా సార్? చేయొచ్చండి, ఏమవుతుంది? అంటే ఇలా చేస్తే కొంచెం పెయిన్ పెరిగిందన్నారు. ఎవరు? ఇక్కడ నేనండి. పెరిగిందా, బ్యాక్ పెయిన్ పెరిగిందా? నెక్ పెయిన్ పెరిగిందండి నాకు చేస్తే. అంటే ఈ ప్రెజర్ పెట్టినట్టున్నారండి మీరు. ఇది ఉంటుంది కదా, ఇది చేసేటప్పుడు మీరు వేసిన హ్యాండ్ ప్రెజర్ మీకు నెక్ మీద పడి ఉంటుంది. అవునండి, ఇక్కడ బాగా పెయిన్ వచ్చింది, కాస్త పెరిగింది షోల్డర్. ఇది చేసినందుకు కాదు, మీరు ఇది చేస్తున్నప్పుడు ఈ లోడ్ మీకు నెక్ మీద పడింది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే వేరే వాళ్ళతో చేయించుకోవాలి. నేను చేయకూడదా? మీరేంటంటే మీ ఎక్కడ పడాలి, ఇది చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండాలి. కానీ మీరు హ్యాండ్ కొద్దిగా అటు ఇటు పెట్టడం వల్ల ఈ ప్రెషర్ అంతా కూడా మీకు ఇక్కడ నెక్ మీద పడింది. అందుకు పెయిన్ పెరిగింది. ఈ పాయింట్ చేసినందుకు కాదు. అర్థమైంది కదా? ఏం చేయండి అంటే ఒకసారి వేరే వాళ్ళతో చేయించు. ఇప్పుడే చేస్తారు కదా, కొద్దిసేపు అయిన తర్వాత వేరే వాళ్ళతో చేయించుకోండి. అప్పుడు మీకు రిలాక్స్ అవుతుంది. ఓకే సార్. ఏంటి అంటే మీకు మజిల్స్ స్టిఫ్ అన్నా ఉండాలి. ఆ స్టిఫ్నెస్ వల్ల ఏమవుతుందంటే మీకు లోడ్ నెక్ మీద పడుతుంది మీరు చేసే పనికి. నేను జస్ట్ ఈ పార్ట్ లోనండి ఇక్కడ అరిగింది అన్నారు బోను. అది అరిగింది అంటే ఎప్పుడైనా చూడండి, మన వెయిట్ అనేది మజిల్స్ తీసుకోవాలి. ఓకే, కానీ ఎప్పుడైతే ఆ మజిల్స్ వెయిట్ తీసుకోవట్లేదో అప్పుడు ఏం జరుగుతుందంటే వెయిట్ అంతా కూడా బోన్స్ మీద పడతాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మెట్లు ఎక్కుతున్నారు. నార్మల్గా చాలా మందికి ముఖాల నొప్పి ఉండదు, మెట్లు ఎక్కినప్పుడు ఉంటుంది. ఎందుకు? మనకు ఇక్కడ థై మజిల్స్ అని ఉంటాయి. అవేంటి అంటే ఆ మజిల్స్ వీక్ అయినప్పుడు ఆ మజిల్ తీసుకోవాల్సిన లోడు మీకు నీ మీద పడుతుంది. అందుకని చెప్పి మీకు అప్పుడు నీ పెయిన్ వస్తుంది. మీరు ఏదో ఒబేస్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఓవర్లోడ్ ఉంటారు, కానీ అందరికీ ముఖాల నొప్పి ఉండదు కదా. ఎవరికి వస్తుంది అంటే ఎవరి మజిల్స్ అయితే వీక్ ఉంటాయో, ఎవరి మజిల్స్ అయితే లోడ్ తీసుకోలేదో. ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ మజిల్స్ ఉన్నాయి, మీరు కొద్దిగా ఒక వాటర్ బాటిల్ లిఫ్ట్ చేసి ఉంచినా మీకు నెక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లోడ్ అనేది మజిల్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో ఏమవుతుంది అంటే ఆ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయాలి మనం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక ఆర్గానిక్ కావాల్సిన ఎనర్జీ ఇస్తున్నాం. దాంతోపాటు మజిల్కి స్ట్రెంగ్త్ పెంచి మజిల్కి ఎనర్జీ ఇచ్చి దాన్ని కనుక మనం స్ట్రెంథెన్ చేయగలిగితే ఎస్పెషల్లీ మనకి జాయింట్ రిలేటెడ్ అనే ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు.
మీరు ఏం చేయాలి అంటే మీ వర్క్ ఏంటి సార్? ఆఫీస్ వర్కేనండి. కూర్చొని చేస్తారా? కూర్చునే చేస్తాను. మీరు ఏం చేయాలి అంటే కొద్దిగా ఈ పెయిన్ రిలీఫ్ వచ్చిన తర్వాత మీరు చేయవలసింది కొద్దిగా ఈ మజిల్స్ మీద ఫోకస్ చేయండి. ఆ మజిల్స్ ని స్ట్రెంథెన్ చేయండి. మీకు ఇటువంటి ఇబ్బంది రాదు. ఓకే, మీకు మజిల్స్ ఎట్లా పనిచేస్తాయంటే ఒక సింపుల్ గా చెప్తా. తల ఒక్కినాను. మ్యూట్లో కలిగి సార్ నేను చెప్తాను. ఇది ఏమవుతుందంటే మనం బండి నడిపి మెయిన్గా ఏంటంటే ఆ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. 2 వీలర్ డ్రైవ్ చేస్తారు, దానికి షాక్ అబ్జార్బర్స్ సరిగ్గా ఉండవు. రోడ్లు అయితే మన ఏంటిది చాలా బాగుంటాయి, తెలిసిందే కదా. సో ఏమవుతాయంటే బండి షాక్స్ తీసుకోవాల్సిన లోడు ఇక్కడ మనకున్న షాక్స్ తీసుకుంటాయి. కరెక్ట్ కదా సార్? సో ఏమవుతాయంటే ఈ షాక్స్ దెబ్బతింటాయి. ఈ షాక్స్ దెబ్బతినడం వల్ల మనకు ఆ డిస్క్ బల్జ్ కానీ హెర్నియేటెడ్ డిస్క్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. చాలా మందికి ఏంటంటే ఈ నెక్ పెయిన్ ఇదంతా కూడా డ్రైవింగ్ వల్లే. మళ్ళీ ఏం చేస్తారు, డ్రైవింగ్ ఇట్లా చేయరు, ఇట్లా చేస్తారు. అది గుంతలో పడింది అంటే ఇక్కడ ఏదో ఒక షాక్స్ కి ఎఫెక్ట్ పడుతుంది. అందుకని డ్రైవింగ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఈ స్కూటీస్ వాడే వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి. ఎందుకంటే దానికి షాక్స్ అంత ప్రాపర్గా ఉండవు. చేస్తారా సార్ జర్నీ 2 వీలర్లో? చేస్తానండి. బైకేనండి మాది. ఎన్ని కిలోమీటర్లు సార్? ఇప్పుడేం తగ్గించానండి, అంత లేదు. ఇదివరకు బాగా అసలు షాక్ బ్రేక్స్ వచ్చినా కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయేవారు సార్. నేను చెప్పడం వినేవారు కదా. అది ఇప్పుడు మీరు ఇంకా క్లారిటీ ఇచ్చారు కదా, జాగ్రత్త పడతారు సార్. దాన్ని చూస్తేనే అర్థమైంది. చాలా ఫాస్ట్ డ్రైవింగ్ సార్. ఎన్ని కిలోమీటర్లు తిరిగేవాళ్ళు సార్? నియర్లీ అంటే అప్పుడప్పుడు 100 కిలోమీటర్స్, మినిమం 30 to 40. ఎక్కడంటే హైదరాబాదా? లేదండి, ఏలూరు మాది. ఏలూరులో 100? విజయవాడ నియర్ బై. 100 రోజు? రోజు కాదు సార్, రోజు అంటే ఒక 20 to 30, అంతకంటే అప్పుడప్పుడు సరిపోతుందిగా. రోడ్లు కనుక లేకుండా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్పీడ్ గా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే మన స్పైన్. దానికి తోడు నెక్ ఎందుకు అంటే హెల్మెట్స్ ఉంటాయి. అవి లైట్ వెయిట్ అయితే ఏం కాదు, హెవీ వెయిట్ ఉన్నప్పుడు జనరల్ గా ఏం చేస్తాము అంటే మన తల ఎప్పుడు ఇట్లా ఉండదు, ఇట్లా ఉంటుంది. చాలా మంది గమనించారా? ఇప్పుడు తల ఉన్నప్పుడు ఇక్కడ వెయిట్ వేస్తే ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది లోడు. ఇట్లా ఉన్నప్పుడు మొత్తం స్పైన్ తీసుకుంటుంది. డిఫరెన్స్ చూడండి, స్పైన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. దానికి ఏం చేస్తామంటే హెవీ హెల్మెట్లు పెట్టుకుంటాం కదా. సో దాంతో ఏమవుతుందంటే లోడ్ అంతా నెక్ మీద పడుతుంది. మళ్ళీ ఏంటంటే కంపల్సరీ స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు దానికి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి, దాన్ని ఇవ్వకుండా మీ స్పైన్కి రెస్పెక్ట్ ఇచ్చి, ఎందుకంటే ఒకటే స్పైన్ ఉంది మనకు, చాలా ఇంపార్టెంట్ అది అని చెప్పి కొద్దిగా స్లో చేసుకొని మెల్లిగా వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండదు. అంటే కొన్ని అవాయిడ్ చేయలేమండి, కొన్ని చిన్న చిన్న గుందలప్పుడు కనిపించవు, అక్కడ ఏం చేయలేము. కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే కొద్దిగా మెల్లగా వెళ్ళాలి సార్. వర్క్ ఉంటుంది. సైట్ వల్ల కూడా పెరుగుతుందా సార్ నెక్ పెయిన్? సైట్ వల్ల, ఐ సైట్ వల్ల కూడా పెరుగుతుంది? బోత్ సైడ్స్ అండి. సైట్ లాంగ్ సైడ్ షార్ట్ సైడ్ రెండు ఉన్నాయండి. దానివల్ల కంప్యూటర్ దగ్గర కూర్చునేటప్పుడు వెంటనే పెరుగుతుందండి మధ్యన. డాక్టర్ గారు చూస్తే దాని సైట్ వల్ల ప్రాబ్లం ఉంది మీకు, అందువల్ల పట్టేస్తున్నా నెక్ దగ్గర. దాని వల్ల మజిల్ స్టిఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు సార్ మీ కంప్యూటర్ లో ఇట్లా కూర్చుంటారా? ఇట్లా కూర్చున్నప్పుడు మీకు కరెక్ట్ గా ఉందా ఇది ఐ లెవెల్లో? కంప్యూటర్ ఐ లెవెల్లో ఉంటుందా, కిందికి ఉంటుందా? తేడా ఉంటదండి కొద్దిగా. తేడా ఉంటుంది. ఇక్కడ కింద వర్క్ చేసేదానికి స్క్రీన్ కి కొద్దిగా తేడా వస్తుంది కదా, ఆ ఇబ్బంది వస్తాను. నేను చెప్తాను. మీరు ఏంటి అంటే సార్ ఇట్లా కూర్చొని వర్క్ చేసినప్పుడు ఇబ్బంది ఉండదు, మెడ కరెక్ట్ గా ఉంది, ఐ లైన్ లో మీకు అది ఉంది.
మీరు ఏం చేస్తారంటే కంప్యూటర్ ఇట్లా వర్క్ చేస్తారు, అవునా? అవునండి. ఆ? మరి ఇట్లా వర్క్ చేసినప్పుడు మెడ మీదే కదా లోడ్ అంతా పడేది. అవునండి. మరి మెడ మీద లోడ్ పడ్డప్పుడు మెడ నొప్పే వస్తుంది కదా. ఇప్పుడు మీకు ఎంత పడుతుంది తెలుసా? జస్ట్ ఇట్లా మెడ పెట్టండి, మీకు ఆల్మోస్ట్ పర్ సెకండ్ 15 కేజీల నుంచి 20 కేజీల లోడ్ పడుతుంది. ఇంకొంచెం బెండ్ చేయండి, 25 నుంచి 30 కేజీల లోడ్ పడుతుంది. మీరు ఏం చేయొద్దు. ఓకే, సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అర్థమైంది కదా సార్? ఏం లేదు సార్, కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకొని చెయ్యండి. ఆ? మీరు ఎప్పుడైనా సరే, అందరికీ చెప్తున్నాను, ఎవరైతే సిస్టమ్ వాడతారో మీ ఎల్బోస్ కంపల్సరీ రెస్ట్ పొజిషన్లో ఉండాలి. ఎల్బోస్ కనుక రెస్ట్ పొజిషన్లో లేవు, వచ్చేస్తుంది. ఇది ల్యాప్టాప్ అనేది మీ ఐ లెవెల్లో ఉండాలి. నాది కొద్దిగా కిందిగానే ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నాను ఐ లెవెల్లో. ఐ లెవెల్లో ఉండాలి. నెక్ ఎప్పుడు ఇట్లా ముందుకు వంగద్దు, నెక్ స్ట్రేట్గా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఓకే, ఈ పాయింట్ చేస్తూ మీరు ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి నాకు ఇది చేస్తూ చూడండి, అప్డేట్ చేయండి ఒక 3-4 డేస్ తర్వాత. ఓకే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మన దగ్గర చెప్పాం కదా ఆల్రెడీ, రావచ్చు, కన్సల్టేషన్స్కి రావచ్చు. సార్ నిన్న షోల్డర్ కలర్ థెరపీ ఇది బాగా పనిచేసింది సార్. బాగా నిద్రపోయారు రాత్రి. ఏది కలర్ బాగా పనిచేసింది అన్నారు. ఇది నా స్మాల్ ఫింగర్స్ కి ఇక్కడ చెప్పారు కదా సార్. థంబ్కి ఏమో బ్లాక్, స్మాల్ ఫింగర్స్ కి బ్లూ, పర్పుల్ చెప్పారు కదా సార్. అది బాగా యూజ్ అయ్యింది. బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ అండి. ఇవాళ బాగా క్లారిటీ ఇచ్చారు. అంటే తెలియక మనం చేస్తాం కాబట్టి అంతే అండి, లేకుంటే ప్రతి దానికి రీజన్ లేకుండా ఏది రాదు. షోల్డర్ పెయిన్ కి ఏదైనా ముద్ర ఉందా సార్? వాయుముద్ర. వాయుముద్ర. వాయుముద్ర చేసేదండి. ఇదేనా సార్ వాయుముద్ర? వాయుముద్ర అంటారు అంతే. 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఒక 10-15 మినిట్స్ అందరూ చేయొచ్చు ఇది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ చేసుకోండి. మీకు ఏంటంటే ఇమ్మీడియట్గా ఎంతసేపట్లో రిజల్ట్ చూసారు ఇప్పుడు అందరూ. మీరు ఇంకా ఏంటంటే ఇక్కడ ఎవరు చేశారంటే ప్రొఫెషనల్స్ చేయలేదు. ఎవరైతే చాలా మంది ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళే ఉన్నట్టున్నారు ఈ పాయింట్, అవునా? ఎవరైనా ఆల్రెడీ ఈ పాయింట్ నేర్చుకొని అక్యుప్రెషర్ బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారా ఎవరన్నా దీంట్లో? అంటే ఇది మీకు ఒక ప్రొఫెషనల్ చేసిన ట్రీట్మెంట్ కాదు. మీరు ఆ పాయింట్ కరెక్టా, మీరు చేసేది కరెక్టా కాదా తెలియని పరిస్థితుల్లో మీరు చేస్తే మీకు వచ్చిన రిజల్ట్ అది. అదే మీరు ప్రొఫెషనల్గా నేర్చుకొని చేసినప్పుడు ఇంకెంత రిజల్ట్ ఉంటుంది. అన్నీ అసలు చాలా ఎక్సలెంట్ థెరపీస్ ఇవన్నీ కూడా. చాలా మందికి ఇంతకుముందు అయితే క్యాంప్స్ పెట్టి చాలా మందికి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా చేయడానికి మెయిన్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉండాలండి. ఇంతకుముందు ఏంటంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో ఎవరికి వచ్చినా వాళ్ళు చూసుకునేవాళ్ళు. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఏం చదువుకున్నారంటే ఏం చదువుకోలేదు, చదువుకొని డాక్టర్లు వాళ్ళు. మనం ఏంటంటే ఇంత చదువుకున్నా కానీ కంగారు పడతాం. అందుకని ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు చాలా వరకు ఏంటి అంటే మనం న్యాచురల్గానే చేసుకోవచ్చు. అవగాహన లేక మనం దాన్ని ఎక్కువ చేసుకొని ఇబ్బందులు పడుతున్నాం. జస్ట్ ఆ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి ఇవన్నీ, అందరూ చెయ్యాలి. ఇప్పుడు ఏంటి అంటే కనీసం మీలో నుంచి ఒక 1000 మంది అన్నా ఇవి నేర్చుకొని, మీరు 1000 మంది నేర్చుకుంటే ఏమవుతుంది అంటే
1000 ఫ్యామిలీలకు చెప్తారా? మీ ఫ్యామిలీ అందరిని మీరే చూసుకుంటారా? మీరు ఓన్లీ మీ ఫ్యామిలీకే చేస్తారా? ఇటు హస్బెండ్ సైడు, అటు ఫాదర్ సైడు, ఇటు చుట్టాలు, మేనత్తలు, మేనమావలు, కనీసం ఒక్కొక్కళ్ళు 10 ఫ్యామిలీ కన్నా చేస్తారా? అంటే 1000 మంది ఇంటూ 10 ఎంత అవుతుంది? గ్రూప్స్ లో కూడా పెట్టాను సార్. 10,000 మంది, 10,000 ఫ్యామిలీలు బెనిఫిట్ అయినట్టే కదా. అంటే చూడండి, ఇది ఏంటిదంటే మహాసంకల్పం ఇది. అందుకని మీరు సిన్సియర్గా నేర్చుకొని చూడండి. ఇప్పటికి ఏంటంటే చాలా మంది నోట్స్ రాసుకున్నారు, చాలా మంచిది. రికార్డింగ్స్ కూడా వినండి, నోట్స్ రాసుకోండి, క్లియర్గా రాసుకోండి, డౌట్లు ఉంటే అడగండి, ప్రాక్టీస్ చేయండి. మాకైతే మా గ్రూపులో మా రాధారాణి మేడం పెట్టారు సార్. నిజంగా థ్యాంక్ యూ మేడం. చాలా మందికి మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యారు. మా మేడం పెట్టడం వల్ల మాకు తెలిసింది సార్. కొన్ని శిక్షణలు జ్ఞానాన్ని ఇస్తాయి. ఓకే అండి, ఎవరు పెట్టారు? రాధారాణి. రాధారాణి మేడం, రాధారాణి మేడం. ఇంతకుముందు కపుల్స్ మాట్లాడారు సార్, ఏలూరు. మేడం గారు పెట్టారు మా గ్రూప్ లో. మేడం గారికి చాలా హెల్పింగ్ నేచర్ మేడం కూడా. ఏ గ్రూప్ అండి మీది? లేదు సార్, మేము యాజ్ పర్ స్టూడెంట్స్ సార్. ఓకే ఓకే, గాట్ ఇట్ అండి. సూరిబాబు గారు సరే సార్. సార్ నా దగ్గర ఏంటిది ముద్రా సర్టిఫికేషన్ అయిపోయింది. ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు సార్. మీ క్లాసెస్ మీ గ్రూప్ లో జాయిన్ చేసిన ఆయనే. అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నాం. సూపర్ అండి. అదే ఎందుకంటే సార్ చేశారు, మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఇది అందరికి హెల్ప్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నారు. అంటే పర్టికులర్ గా మన తెలుగులో ఇంత స్పష్టంగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా సార్. అలాంటి విషయం అందరికి ఉపయోగపడుతుందని చెప్పి మా రిలేటివ్స్ అందరికి పెట్టాను. కాకపోతే వాళ్ళు ఇలా గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పాను. ఎప్పుడైనా మీకు మెసేజ్ వస్తాయని. వస్తారు, డెఫినెట్ గా అదే వస్తారు సార్. మీరు 2 కలర్లు వేసేసేయండి, 2 పాయింట్లు చెప్పండి, రిజల్ట్ వస్తే వచ్చేస్తారు. అదే సార్. థ్యాంక్ యూ సార్. ఇంత కష్టపడి వి ఆర్ ఎంజాయ్డ్ సార్. మీ క్లాసెస్ అన్ని ఎంజాయ్ చేసాం నిజంగా. ప్రశాంతంగా చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా నేర్చుకునే వరకు కూడా వెయిట్ చేశారు. అందరికి ప్రాక్టికల్స్ ఐడియా అనుకుంటున్నాం మేము అందరం కూడా. మేము చదువుకుంటాం కానీ పుస్తకాల పురుగుల్లాగా, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు లేదు అని మా మేడం అంటూ ఉంటారు. అది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని శ్రద్ధ పెట్టాం. ఒక పని చేద్దాం, ప్రాక్టికల్ అన్నారు కాబట్టి మీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఒక రోజు నేను మాట్లాడతాను. ఎప్పుడైనా సరే మీరు అందరు కలిసి ఒక రోజు రండి. ఇప్పుడు ఏవైతే అయ్యాయో మీకు ఒక 2 hours 3 hours టైం తీసుకొని మీకు ఇన్ పర్సన్ గా నేర్పిస్తాను. తప్పకుండా సార్. ఓకేనా? మీరు అందరూ ఒకసారి డిసైడ్ చేసుకొని మీరు రండి. ఎంతమంది వస్తున్నారో, ఎప్పుడు వస్తున్నారో వాళ్ళని అప్డేట్ చేయండి అంతే. ఓకే సార్. మన దగ్గర ఎవరైతే అవైలబుల్ ఉన్నారో, ఎందుకంటే మేడంని చెన్నై నుంచి అయితే పిలవలేము. ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళం అయితే నేనున్నాను, అప్పారావు గారు ఉన్నారు, చెప్తారు కదా. సో అట్లా ఎవరైతే అవైలబుల్ ఉన్నారో మీకు మా సైడ్ నుంచి మీకు ఒకటి ప్రాక్టికల్ సెషన్ చేద్దాం. ఇంకా ఏమవుతుందంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అవుతుంది. ప్రాక్టికల్గా మీరు చేసినప్పుడు ఆ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. ఇదేంటంటే మీరు సకుటుంబ సపరివార సమేతంగా కూడా రావచ్చు. షూర్ సార్. ఓకే అండి, డీల్ ఓకేనా? చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే, వంశీ గారు ఉన్నారా? వంశీ గారు అభినవ్ బయట ఉన్నా, నువ్వే చెప్పమ్మా. అవునా? సరే, నేను వీళ్ళకి ఒకటి ఇచ్చేసా, వీళ్ళు అడిగారు, వీళ్ళకి ఇట్లా ఇచ్చేసా. సో చెయ్యాలి వీళ్ళకి. తప్పకుండా అభినవ్, మనం 24 hours 365 days పబ్లిక్ సర్వీస్ లోనే ఉంటాం. మనం ఈ రోజు కాదు, గత 100 ప్రోగ్రాంల పైన చేసాం మనం. ఇంకా కూడా ప్రయాణం అనేది సాగుతానే ఉంటుంది, ఇంకొంచెం ఉధృతంగా సాగుద్ది అనమాట. డెఫినెట్ గా అభయం వచ్చేసింది, మీరు వచ్చేసేయండి. ఓకే సరే, ఇంత కష్టపడ్డారు కదా, కొంచెం మీకు వీడియో చూపిస్తాను. కొన్ని శిక్షణలు జ్ఞానాన్ని ఇస్తాయి, మరికొన్ని జీవితాన్ని మార్చే ఆలోచనను ఇస్తాయి. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన ట్రెడిషనల్ ఎనర్జీ మెడిసిన్ వర్క్ షాప్ కు 100కు మంది పైగా పాల్గొని అద్భుతమైన స్పందన అందించారు.
ఆ శిక్షణ ముగిసిన తర్వాత మాకు వచ్చిన వందలాది ఫోన్లు, వందలాది సందేశాలు. సార్ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? సింగిల్ పాయింట్ ఆక్యుప్రెషర్ విత్ పల్స్ డయాగ్నోసిస్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు అని. మీ అందరి అభ్యర్థనలతో మరియు మీ అందరి నమ్మకంతో ఇప్పుడు మరో అరుదైన అవకాశం. బెంగళూరుకి చెందిన బసవరాజ్ కే 20 సంవత్సరాల అనుభవం, 1,00,000 మందికి పైగా సేవలు, 20,000 మందికి పైగా శిక్షణ కలిగి ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో సింగిల్ పాయింట్ ఆక్యుప్రెషర్ విత్ పల్స్ డయాగ్నోసిస్ 2 రోజుల ప్రత్యక్ష శిక్షణ అందిస్తున్నారు. వేలాది పాయింట్లను గుర్తుపెట్టుకోవడం కాదు, 100కు పైగా సాధారణ ఆరోగ్య పరిస్థితులకు ఉపయోగించే హోలిస్టిక్ కాన్సెప్ట్లను అర్థం చేసుకోవడం, నాడీని అర్థం చేసుకోవడం, సరైన పాయింట్ను తెలుసుకోవడం, సులభంగా నేర్చుకోవడం, అదే ఈ ప్రత్యేక శిక్షణ లక్ష్యం. ఇది డాక్టర్ల కోసం మాత్రమే కాదు, మీ కుటుంబ ఆరోగ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి కోసం. వయసు పరిమితి లేదు, మెడికల్ నాలెడ్జ్ అవసరం లేదు, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు. సెప్టెంబర్ 5 మరియు 6 హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. గతసారి చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన వారు ఈసారి ముందుగానే మీ సీటును రిజర్వ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9542702549. ఒక నాడి, ఒక పాయింట్, ఒక కొత్త అవగాహన. మీ కుటుంబ ఆరోగ్యానికి జీవితాంతం ఉపయోగపడే ఒక విలువైన నైపుణ్యం. అయిపోయిందండి సినిమా. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన దాంట్లో? సో ఇదేంటి అంటే మనం 1 year నుంచి ట్రై చేస్తే, సార్ ఏంటంటే లాస్ట్ ఆగస్ట్లో చేశాము, మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఏంటంటే అక్కడ ఆల్మోస్ట్ డైలీ ఒక 300-350 మెంబర్స్ని చూస్తారు సార్ ఎవ్రీడే. ఈ కలరు, సింగిల్ సీడ్, సింగిల్ పాయింట్ అక్యుప్రెషర్ ఇవన్నీ చేస్తారు. ఓకే, సో ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. అడగండి భాగ్య గారు. మీరు లెఫ్ట్ షోల్డర్ పెయిన్ కి చెప్పారు కదా, లెఫ్ట్ హ్యాండ్ కి వేసుకోమని. ఇదే మనకి రైట్ హ్యాండ్ కి పెయిన్ ఉంటే రైట్ సైడ్ పెట్టి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేసినప్పుడు ఇటు రైట్ సైడ్కి వేస్తాం. రైట్ సైడ్. ఓకే, అంతే అంతే కదా. ఇది లెఫ్ట్ అయినప్పుడు ఇది రైట్ అవుతుంది. ఇటు సైడ్ దీంట్లో 2-3 సిస్టమ్స్ ఉన్నాయి, మనం ఏది యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే థియరీ చెప్పుకుంటూ వెళ్తే మనం ఈ మెయిన్ మీకు రిజల్ట్ రాదు, అదే వెళ్తుందని మనకు అంత డీప్ గా చెప్పట్లేదు. మీకు యూజ్ అవ్వాలి కదా, వచ్చినందుకు ఒక పాయింట్ అన్న నేర్చుకోవాలి కదా. ఈరోజు మీకు కావాల్సింది దొరికిందా? చాలా చెప్పండి, అడగచ్చా? అడగండి సుభాష్. సార్ నాకు ఈ లెఫ్ట్ ఇక్కడ హెడ్ ఏక్ సార్ అప్పుడప్పుడు వస్తుంది. జస్ట్ ఈ హెయిర్ ఎండింగ్ ఉంది కదా బ్యాక్ సైడ్, అవుట్ ఆఫ్ స్క్రీన్ ఉన్నారండి, అక్కడ వరకు లాగేస్తూ ఉంటుంది సార్, ఏంటో అర్థం కాదు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టేసేయండి, పెట్టి వాయు ముద్ర వేసుకోండి, నాకు ఒకసారి అప్డేట్ చేయండి ఎట్లా ఉంది అనేది. నెంబర్ ఏంటి సార్? ఇక్కడ బ్లాక్ అండి. ఓకే ఓకే సార్, అది ఓకే. నెంబర్ మీ నెంబర్ కి ఎట్లా అప్డేట్ చేయాలా? రేపు క్లాస్ లో చెప్పండి. నా నెంబర్ ఉందా? లేదు సార్. ఒక్క నిమిషం అండి, మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను సార్. సరే, మీరు ఏం చేయండి అంటే, మీరు నాకు కానీ వంశీ గారికి కానీ ఎవరికైనా మీరు చేయొచ్చు, ఇది నా నెంబర్. ఓకే సార్. ఓకే, నోట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేయండి, దాన్ని బట్టి నేను చెప్తాను. మళ్ళీ క్లాస్లో అప్డేట్ చేయండి మీకు ఎట్లా ఉంది అనేది, దాన్ని బట్టి నేను నెక్స్ట్ టైం చేయాలి అనేది నేను చెప్తాను. లెఫ్ట్ థంబ్ బ్లాక్ కలర్, వాయు ముద్ర. మీకు ఏమైనా నెక్ పెయిన్ ఉందా? ఏం లేదండి. లేదు కదా. టైంకి తింటారా? అదే ప్రాపర్ గా తినండి. అంటే తినకుండా ఎప్పుడు వస్తుంది మీకు హెడేక్? లేట్ గా తింటే వస్తుందా, లేకపోతే తినకుంటే వస్తుందా? లేదండి, మార్నింగ్ ఏం రాదండి, 10-11 వరకు ఏం రాదు. ఇక్కడ తర్వాత నుంచి లైట్ గా స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత
కొంచెం ఇంకా ఎక్సెస్ అయిపోతూ మీరు ఉంటుంది. మార్నింగ్ ఏం తింటారు? మార్నింగ్ టిఫిన్ అండి, మామూలుగా ఇడ్లీ, దోశ, చపాతి ఏదైనా. నాకు తెలిసి మీకు గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. ఒక్కసారి మీరు ఏంటంటే ఫుడ్ టైమింగ్స్ ఒకసారి చూసుకోండి. నాకు ఈ పామ్లో, రైట్ హ్యాండ్ పామ్లో ఈ తంబు దగ్గర కూడా పెయిన్ వస్తుంది. మీరు ఏం చేయండి అంటే ఒకసారి మీ ఫుడ్ టైమింగ్స్ చూసుకొని మీ ఫుడ్ ఓకే సార్. టైమింగ్స్ తర్వాత అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఓకే లేదా సార్. ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకుండా ఒక 2 ఓకే. డేస్ ట్రై చేసి చూడండి. నాకు అప్డేట్ చేయండి. నాకు తెలిసి అది గ్యాస్ట్రిక్ వల్ల ట్రిగ్గర్ అవుతూ ఉండాలి. ఓకే. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అది చేసేస్తే మీకు సెట్ అయిపోతుంది. కళ్ళు ఎండింగ్ దగ్గర కూడా అంతే సార్. ఒకసారి ఇది చేసి చూడండి, ఓకే సార్. తర్వాత నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే అండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రతిభ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమో నమః. మన పద్ధతి చెప్పండి. మీరు చెప్పినట్టు హెడేక్ కి చేశాను సార్, కాస్త బెటర్ అయింది. అది ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. మొన్న అనుకున్నాం కదా, సో 2 డేస్ చేశాను, మళ్ళీ ఇప్పుడు వేశాను. తర్వాత నిన్న స్లీప్ కి కూడా చెప్పారు కదా, అది 2 డేస్ నుంచి చేస్తున్నాను. డిఫరెన్స్ 1 అవర్ పెరిగింది సార్, మంచిగా నిద్రపోతున్నాను. సూపర్ అండి. 9th ఆ రోజు ఎర్లీగా వేయించారు కదా, 9:30కి నేను ఆవలింత స్టార్ట్ అయింది మళ్ళీ క్లాస్ లో ఉన్నప్పుడే. ఈ సూపర్. రోజు అవ్వలేదు, ఈ రోజు పర్లేదు. డిఫరెన్స్ వచ్చింది సార్. బ్యాక్ పెయిన్ కూడా వేస్తున్నాను, వేస్తే డిఫరెన్స్ ఉంది సార్. ఇది చేశారా ఈరోజు? అది నెక్ పెయిన్ మాత్రం డెప్త్ గా ఉంది ఇంకా సార్, పైన పైన కొంచెం తగ్గింది అంతే. సో కొంచెమైనా నాకు C4 C5 ఆ ప్రాబ్లం ఉండే సార్ ముందు. చేయండి. ట్రీట్మెంట్ రెగ్యులర్ గా చేయండి, సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకెవరైనా ఉన్నారా? ఒక లాస్ట్ క్వశ్చన్ తీసేసుకొని. సార్ నాది లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంది సార్ ఈ రోజు అంతా. అంటే మామూలుగా నాకు నెక్ పెయిన్ వల్ల ఈ పెయిన్ హ్యాండ్ లోకి రేడియేట్ అవుతుంది. నెక్ వల్ల అండి. అంటే ఇప్పుడైతే నెక్ పెయిన్ లేదు కానీ హ్యాండ్ లాగుతుంది లెఫ్ట్ హ్యాండ్. నెక్ వల్లే. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్, మియాపూర్. ఒక్కసారి రావాల్సిందండి. మనం క్లియర్ గా ఏంటంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి పర్సనల్ గా వస్తే మాకు ఇంకా క్లారిటీ ఉంటుంది, ఇంకా మేము బెటర్ గా మేము సర్వీస్ చేయగలం. ఓకే ఓకే, ఎందుకంటే అది మనం ఆన్లైన్ లో మనకు తెలియదు కదా ఎగ్జాక్ట్ ఇబ్బంది ఎక్కడ ఉంది ఏంటి అనేది. సో బెటర్ ఏంటంటే ఒకసారి థింక్ చేసి రండి. ఏం చేస్తారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, అంటే ఏంటిది అంటే హౌస్ వైఫ్స్ కూడా ఎందుకు వస్తుంది అంటే కిచెన్ లో వెజిల్స్ మోస్తారు కదా, లేదా మీకు చపాతీలు చేయడము, సో ఇటువంటి దీని వల్ల కూడా ఇబ్బంది వచ్చేది ఉంది. అది కొద్దిగా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే డైలీ ఫిట్నెస్ చేయట్లేదు మీరు. డైలీ ఫిట్నెస్ గా ఉండి ఫిట్ గా ఉన్నప్పుడు మనకు కొద్దిగా ఎట్లా లేపినా ఏం కాదు, కానీ మిగతా టైంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ఏంటంటే స్టాండింగ్ ఎక్కువ అవుతుంది, లేకుంటే ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మన శత్రువులు ఉంటారు, ఎవరో తెలుసా? దానికంటే పెద్ద శత్రువు ఇంకొకరు ఉన్నారు, ఆ కూర్చుంటే లోపలికి పోయే సోఫా. డాక్టర్ కూడా అదే చెప్పాడు, సోఫాలో కూర్చోడు పడుకోవడం. మీ శత్రువులకు కూడా అది గిఫ్ట్ గా ఇవ్వకండి, అంత డేంజర్ అది. అలాగే ఉన్నాయి అప్పటి డాక్టర్ చెప్పినప్పటి నుంచి సోఫాలో కూర్చోట్లేదు. ఏం చేస్తారంటే అసలు పైగా అది లోపలికి వెళ్తుంది, దానికి మీరేం చేస్తారు అంటే ఇంకా ఫుల్ రిలాక్స్ అయిపోతారు దాంట్లో. పడుకోద్దని చెప్పాడు. దాంట్లో పడుకోవడం కాదు, మళ్ళీ దాంట్లో ఇష్టం ఉన్న ఆసనాలు వేస్తారు మీరు. అదేదో ఉంటుంది కదా, నా మాటే శాసనం నేను చేసిందే ఆసనం అంటారు మీరు, అంతేనా? అదే అట్లాంటి ఆసనం ఏమైనా ఉందా అంటే లేదు నేను చేసిందే అంటారు. అందుకని ఏమవుతుంది అంటే అటువంటి ఏమన్నా ఉంటే మీకు దాని వల్ల చాలా ఇబ్బంది అండి. అటువంటి లోపలికి వెళ్ళే సోఫాలు ఏమైనా ఉంటే వాటిని తీసేసి అమ్మాయికి చెప్తున్నాను మంచి కూర్చో సోఫా, నాకు వచ్చిన ప్రాబ్లం మళ్ళీ అవద్దు. అది ఇబ్బంది ఉంటుందండి. ఏంటంటే తెలియదు, చాలా మందికి అవేర్నెస్ లేదు. మీరు డాక్టర్కి వెళ్ళే వరకు మీకు తెలియదు. ఏంటంటే మంచిగా రిలాక్స్డ్ గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, వచ్చిన వాళ్ళకి చూడడానికి బాగుంటాయి, రాయల్ లుక్ ఉంటుంది, కానీ దానివల్ల జరిగే డ్యామేజ్ ఏంటి అని తెలియదు. మీరు ఏంటంటే సూపర్ఫిషియల్ గా బాగుంటే సరిపోతుంది అంటారు,
కానీ మనకు అట్లా ఉండదు కదా. ఎట్లా ఉంటుందంటే ఒక ఇల్లు ఉందండి, బయటికి మంచిగా డెకరేషన్ చేశారు, ఆ, మంచిగా రంగురంగులు వేశారు, కానీ లోపలికి వెళ్ళేసరికి మొత్తం పెచ్చులన్నీ ఊడుతున్నాయి. కాదు కదా. ఏంటంటే ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అందుకే ఆ సోఫాల్ని అవాయిడ్ చేయండి. ఓకే ఓకే అండి, మీకు బెటర్ అవుతుంది. ఇక్కడ కుదిరినప్పుడు రండి, ఓకే సార్. మీరు నాకు మెసేజ్ చేయండి, మీరు ఎప్పుడు వస్తేనే అడ్రస్ షేర్ చేస్తాను. మీరు ఎక్కడ సార్? హైదరాబాదేనా? ఇక్కడే అండి, మల్కాజ్గిరిలో ఉంది, తార్నాకాలో ఉంది. మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడికి రండి. ఓకే ఎవరం ఒకరం అవైలబుల్ అయితే ఉంటాం. జస్ట్ ముందు చెప్పొస్తాను. ఓకే, మా థెరపిస్టులు ఎవరైనా ఉంటే అవైలబుల్ ఉంటారు. మీకు ఏంటంటే బెటర్గా మీకు చెప్పడానికి ఉంటుంది. ఓకే, సో థ్యాంక్స్ అండి పేషెన్స్గా విన్నందుకు. చెప్పాను కదా మీ థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్తున్నారు. మీకే థ్యాంక్ యూ సార్. మీకే థ్యాంక్స్ చెప్పాలి సార్, మా అందరికి ఓపిక, చాలా అందరి నిదానంగా క్వశ్చన్స్ కి చక్కగా ఓపిక చెప్పారు. మాకు రాసుకునేదాన్ని కూడా టైం మీరు చెప్పిన వర్డ్ రాసుకుని ఇంకో వర్డ్ కూడా గ్యాప్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. కూల్ గా చెప్తున్నారు. చాలా కూల్ గా థ్యాంక్ యూ అండి రాధారాణి గారు, మీకు కూడా. థ్యాంక్ యూ. మీరు ఏం చేయండి అంటే కూల్గా థ్యాంక్ యూ సో ఉండాలి, మచ్. జ్ఞానముద్ర వేసుకోండి రోజు. ఓకే సార్. ఓకేనా, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓకే, చేస్తుంటే చాలా రిలీఫ్ ఉంటుంది సార్. ఎక్కువ టైమ్స్ చేస్తున్నాను, గుర్తుంచుకొని మరి బాగుంటుంది సార్. అయితే మాకు ముద్ర ప్రాణాయామం చేయిస్తారు డైలీ రోజు. ఎవరండి? మాది కాట్నపల్లి గ్రూప్ SSY రవీందర్ బాబుజీ, మన గ్రూప్ లో కూడా ఉన్నట్టున్నారు, చూసాను నేను. ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నారు రవీందర్ బాబు. యా తన హైదరాబాద్ వచ్చారు ప్రెసెంట్. అవునా, ఒకసారి అడగండి, పాత పరిచయాలు ఉన్నాయి చాలా. మాట్లాడతాను సార్. వెళ్ళాను నేను అక్కడికి, వాళ్ళ గురుకుల ఆశ్రమానికి కూడా వెళ్ళాను, ఒక సెషన్ తీసుకున్నాను. చాలా సంవత్సరాల నుంచి తెలుసు. అంటే ఒక గురువు దగ్గర ఉండి అంత డెడికేటెడ్ గా చేసిన వాళ్ళల్లో బాబుజీ, రవీందర్ బాబుజీ. ఆ డెడికేషన్, ఆ కమిట్మెంట్ అండి, అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి ఒక గురువు సేవ చేయడం అనేది చాలా గ్రేట్. చాలా బాగా చేస్తారు. ఇప్పుడు లింగమూర్తి ఆచార్య గారు నేర్పిస్తున్న ప్రెసెంట్ అయితే 1 వీక్ కోర్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళి రాష్ట్రంలోకి వెళ్ళి మనం చేసాము. చాలా ఆత్మీయులు, చాలా మంచివారు, అందరికీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి అని, ఏంటంటే తన పిల్లవాడికే కాదు అందరి పిల్లలకు హెల్ప్ చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి చాలా మంది పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటూ నేర్పిస్తున్నారండి. ఫ్యామిలీస్ ని కూడా అక్కడ పెట్టుకొని చూసుకోవడం చేయటం, అదే చెప్తున్నాను కదా. చిన్న పిల్లలతో వచ్చే పేరెంట్స్ ని కూడా. ఓకే అండి, సో అందరికి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మన ఏంటిది థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే, రేపు కలుద్దాం. రేపు ఉంది, రేపు 8:10కి రండి అందరు. ఓకే, లేట్ అవుతే పనిష్మెంట్ ఇస్తాను. ఓకే.